ములుగు జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మకి మొక్కులు చెల్లించుకోవడమే కాదు, ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా బీఆర్ఎస్ అగ్రనేతలు మరోమారు టార్గెట్ చేశారు. ములుగు జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా నిర్మితమైన కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత అభివృద్ధి పనుల పైలాన్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. అంతకుముందు మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు ఆయన. వనదేవతలకు చీరే, సారే, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం గద్దెల సమీపంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు సీఎం. ములుగు కలెక్టరేట్ ప్రారంభోత్సవం తర్వాత బీఆర్ఎస్ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. ఆయన అఘోరారావుగా మారారన్నారు. పక్క రాష్ట్రాల్లో క్షుద్ర పూజలు, చేతబడులు చేయించి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరారావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. కేసీఆర్, కేటీఆర్ పైన పరోక్షంగా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఒకరు సోదరిని ఇంటి నుంచి బయటకు పంపారన్నారు. ఆయనకు బుద్ధి చెప్పాల్సిన తండ్రి మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు. రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో బోర్లో వండుకున్నాడు. సీఎం పర్యటనతో ములుగులో రాజకీయం ముసురుకుంది. మరి రేవంత్ కామెంట్స్ పై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.